హాయ్ అందరికీ. ఈవినింగ్ బయటికి వెళ్తే మొదటిగా గుర్తుకు వచ్చేది పానీపూరి. పానీపూరి అనగానే వచ్చే ఆనందమే వేరు కదా. మరి అలాంటి పానీపూరిని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పానీపూరి మసాలా కోసం తెల్ల బఠానీని తీసుకోవాలి. వీటిని 5 గంటల పాటు ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా 5 గంటల పాటు నానబెట్టుకున్న తెల్ల బఠానీని ఒక కుక్కర్లో వేసుకొని అందులో 2 ఆలుని పీల్ తీసుకొని వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్లో పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. బఠానీ ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా పానీపూరి వాటర్ సిద్ధం చేసుకుందాం. అందుకోసమని చింతపండుని ఒక బౌల్లో తీసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఆనియన్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ చాప్ చేసుకున్నాక క్యారెట్, కొత్తిమీర కలుపుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పానీపూరి వాటర్ మసాలా కోసమని కొత్తిమీర, పుదీనా, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో. మరో బౌల్లో చింతపండు వాటర్ని తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న మసాలాని చింతపండు వాటర్లో కలుపుకోవాలి. అందులో 1 స్పూన్ చాట్ మసాలా, రుచికి తగిన సాల్ట్, కొన్ని ఆనియన్స్, మిర్చి, లెమన్తో గార్నిష్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఉడికించి పెట్టుకున్న ఆలు బఠానీని కుక్కర్లోంచి తీసి మెత్తగా మెదుపుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్, తగినంత కారం, చాట్ మసాలా, ధనియా పౌడర్ ఇవి 4 వేసుకొని కలుపుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న చాట్ మీద 1 గంట సుమారుగా పానీపూరి వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి చాట్లో. తర్వాత ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. మన టేస్టీ చాట్ రెడీ అయినట్లే. ఈలోగా మనము పానీపూరీలు రెడీ చేసుకుందాం. పానీపూరీలు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ రెడీమేడ్ పానీపూరీలను తీసుకుంటున్నాను. ఈ రెడీమేడ్ పానీపూరీలని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని పూరీలని తయారు చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ హెల్దీ అండ్ హైజీనిక్గా మనం ఇంట్లోనే ఎన్ని కావాలంటే అన్ని పానీపూరీలు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.